500 రూపాయల నోట్లు రద్దవుతున్నాయా? ఇప్పటికే బ్యాంకుల్లో 500 రూపాయల నోట్లు చలామణి కావట్లేదా? ఏటీఎంల్లో కూడా ఇకపై 500 రూపాయల నోట్లు అందుబాటులోకి రావా? మొత్తానికి 500 రూపాయల నోటును రద్దు చేస్తున్నారా? ఇదే ప్రస్తుతం సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్త విన్న వాళ్లందరూ అప్పట్లో 2000 రూపాయల నోటు ఎప్పుడైతే రద్దయిందో ఆ కష్టాల్ని గుర్తు చేసుకుంటున్నారు. మళ్లీ బ్యాంకుల ముందు క్యూ లైన్లలో నుంచొని 500 రూపాయలను మార్చుకోవడమో లేకపోతే అకౌంట్లోకి వేసుకోవడమో చెయ్యాలా అంటూ బింబేలెత్తిపోతున్నారు. అయితే దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చింది. అదేంటంటే 500 రూపాయల నోట్లను రద్దు చెయ్యట్లేదు, కానీ 2025 సెప్టెంబర్ 30 కల్లా 75%, అలానే 2026 మార్చి 31 కల్లా 100% 500 రూపాయలు కాకుండా 100, 200 రూపాయల నోట్లను చలామణిలోకి తేవాలని నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటే రోజువారీ లావాదేవీలకు ఈజీగా ఉండేలా. అంటే ఒక చిరు వ్యాపారి 500 రూపాయలకి చిల్లర తీసుకురావాలంటే కష్టమైపోతుంది. సో 100, 200 రూపాయలు కనుక ఎక్కువగా చలామణిలో ఉంటే రోజువారీ వ్యాపారాలకు కానీ చిన్న చిన్న లావాదేవీలకు కానీ చాలా ఈజీగా ఉంటుందని ఈ డెసిషన్ తీసుకున్నారు. సో 500 రూపాయల నోటు రద్దు కాలేదు.